నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రామచంద్. నగర శివారులోని బెంగళూరు రహదారిలో ఉన్న శ్రీ గాయత్రి గోసేవ సమితి గోశాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందజేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు శ్రీ గాయత్రి గోసేవ సమితి గోశాలను ఆయన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తో కలిసి సందర్శించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గాయత్రి గోశాలను సందర్శించారు. ముందుగా గో సహస్ర గో ప్రదక్షిణ చేసి గోమాత ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా 1000కి పైగా గోవులున్న గోశాల లేదని తెలిపారు. గోశాల నిర్వహణకు ప్రభుత్వం తరపున సహకారం అందించాలని దేవాదాయ శాఖ మంత్రిని కోరారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 1000కి పైగా గోవులున్న గోశాలను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గోశాల నిర్వహణకు తన సొంత నిధులు వెచ్చిస్తున్న మంత్రి టీజీ భరత్ను ఆయన అభినందించారు. ప్రభుత్వం నుండి తప్పకుండా గోశాలకు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. గోశాల కమిటీ సభ్యుడిగా తనను కూడా చేర్చుకోవాలని మంత్రి ఆనం కమిటీ సభ్యులతో చెప్పారు. అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడును కలిసి చర్చిస్తానన్నారు. టీటీడీ నుండి అవసరమైన సహకారం అందించేందుకు మాట్లాడతానన్నారు. ఇక గాయత్రి గోశాల పక్కన ఉన్న స్థలం గోశాలకు కేటాయించే విషయంలో అధికారులతో మాట్లాడతానని తెలిపారు. దీంతో పాటు కర్నూలు నగరంలోని దేవాదాయ శాఖ గోశాల పక్కన ఉన్న స్థలం కూడా గాయత్రి గోశాల నిర్వహణకు ఆర్థికంగా ఉపయోగపడేలా ఏ విధంగా చేయాలో ఆలోచన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి గోశాల అధ్యక్షుడు జగదీష్ గుప్తా, సెక్రటరీ ఇల్లూరు లక్ష్మయ్య, ట్రెజరర్ ఇల్లూరు రాజ్యలక్ష్మి, విజయ్ కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక అద్భుతమైన గోశాల. ప్రతి ఒక్కరిని పరవశింపజేసి నిండు మనస్సుతో సమాజంలో ఉన్న అందరినీ ఆశీర్వదించేటువంటి ఎంతటి మహత్కార్యం మీ అందరి చేత దానికి ప్రథముడిగా నిలబడి చిన్నవాడైనా గొప్ప మనస్సుతో పనిచేస్తున్నటువంటి భరత్ని ఆ భగవంతుడు నిండు మనస్సుతో ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న కార్యక్రమాలని నెరవేర్చవలసిన బాధ్యత దేవాదాయ శాఖ మంత్రిగా నా దగ్గర ఉంది. అవకాశం ఉన్న మేరకు చెప్పినవన్నీ చేయడానికే ప్రయత్నం చేస్తాను. చేయడానికి భగవంతుని యొక్క ఆశీస్సులు తోడుగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కలెక్టర్ గారికి ఆ నోట్ ఇవ్వండి. కలెక్టర్ గారు కూడా వస్తారు. మేమందరం అక్కడే ఉంటాం. మా కమిషనర్ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. దాని మీద అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని భరత్ గారి ఆలోచన ఎలా ఉంటుందో దాని ప్రకారం ఈ గోశాలకి ఏ విధంగా ఆర్థికంగా ఆ స్థలం మీకు ఉపయోగపడుతుందో దాని ప్రకారం ప్లాన్ చేసి మీకు అప్పచెప్పడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిన్న విన్నపం ఏమంటే సార్, మాది ఇప్పుడు ఈ గోశాలకి దాదాపుగా నెలకు మనకు 16 నుంచి 18 లక్షలు ఫీడ్కు, శాలరీస్కి, లేబర్కి, కరెంట్ బిల్లు ఖర్చు వస్తుంది సార్, మెడిసిన్స్తో కలుపుకొని. ఈ సంవత్సరము మేము దాదాపుగా ఈ సంవత్సరం ఒకటి -85 లక్షలు మైనస్లో నడిపాం సార్ ఈ గోశాలని. ఎఫ్డి అంతా విత్డ్రా చేసుకున్నాం సార్. ఈ సంవత్సరం ఒకటి భరత్ గారు మాకు ₹1 కోటి ఫండ్ ఇచ్చారు సార్, ఆయన సొంత ఫండ్. దాదాపుగా ప్రతిసారి ఆయన ఎంతో కొంత మేము పోయిన వెంటనే 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు అట్లా ఇస్తూ ఉన్నారు. నెట్టుకొస్తున్నాం సార్. మాకు కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది. ప్రతిసారి పోయి ఆయన అడుగుతూ ఉన్నాము. తమరు పెద్ద మనసు చేసుకొని ఈరోజు మీరు ఎంతో వ్యయప్రసాదాలతో మా రిక్వెస్ట్ మన్నించి మీరు ఇక్కడికి వచ్చారు. బిజీగా ఉన్నా చాలా చాలా సంతోషం సార్. మీరు అలాగే ఇంట్రెస్ట్ తీసుకొని ఒక రౌండ్ వేసి వచ్చారు సార్. సహస్ర గోప్రదక్షిణ మార్గము కంచి మహాస్వామి వచ్చినప్పుడు ఏర్పాటు చేయండి, ఇండియాలో ఫస్ట్ అవుతుందని ఆయన ఆశీర్వాదంతో స్టార్ట్ చేశాం సార్. ఇది గురువు గారు చాగంటి గారు వచ్చినప్పుడు ఓపెన్ చేశారు సార్. సహస్ర గోప్రదక్షిణ మార్గం ఇండియాలో ఇది ఒక్కటే సార్ ఉన్నది. రాష్ట్రంలో మనది బిగ్గెస్ట్ ప్రైవేట్ గోశాల సార్. స్థలం తమరిదే సార్, ఎండోమెంట్స్దే సార్. మా రిక్వెస్ట్ ఏమంటే కైండ్లీ తమరు కొంచెం గ్రాసంకి ఏదైనా హెల్ప్ చేయాలని మా మనవి సార్. అలాగే ఇది ప్రతి 3 ఇయర్స్కి మనము లీజ్ ఎన్హాన్స్మెంట్కి తమరికి అభ్యర్థన పెడుతున్నాం సార్. తమరు పెద్ద మనసు తీసుకొని 33 ఇయర్స్కి ఒకటేసారి లీజ్ ఇవ్వగలిగితే మేము చాలా సంతోషిస్తాం సార్. కర్నూలు నగరాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను రాజకీయాలకు వచ్చానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇంట్లో జరిగిన కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్లస్టర్
కో క్లస్టర్, యూనిట్, వార్డు, బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హోటల్ మౌర్య ఇన్లో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్, వార్డు, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీల సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. పార్టీ క్యాడర్ మొత్తం నిరంతరం కష్టపడి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజల్లో మంచి పేరున్న నాయకులకు అవకాశాలు వాటంతటా అవే వస్తాయన్నారు. రాబోయే ఎన్నికల్లో సర్వేలు చేసి టికెట్లు కేటాయిస్తామన్నారు. గతంలో తనకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయంలో సర్వేలు చేసి ప్రజల్లో మంచి పేరు ఉన్నందుకే టికెట్ ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. తనను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని, మంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబు నమ్మకానికి తగ్గట్టుగా కష్టపడుతున్నట్లు టీజీ భరత్ తెలిపారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూనే ప్రతి వార్డులో ప్రధానమైన 3 సమస్యలు గుర్తించి ముందుగా వాటిని పరిష్కరించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గూడెం కొట్టాల వాసులకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు పట్టాలు ఇచ్చినట్లు మంత్రి టీజీ భరత్ గుర్తు చేశారు. ఏబీసీ క్యాంపు క్వార్టర్లలో కూడా అభివృద్ధి చేసేందుకే తాను ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ హైకోర్టు బెంచు, కలెక్టరేట్ కార్యాలయం నిర్మిస్తామన్నారు. అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక అనవసరంగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తప్పుడు వార్తలు రాసేవారిపై న్యాయపరంగా ముందుకు వెళతామన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రతి ఒక్కరూ ప్రజలకు చేరవేయాలని క్యాడర్కు తెలిపారు. సోషల్ మీడియాను వాడుకోవాలని ఆయన కోరారు. అనంతపురం నుండి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్లా డెవలప్ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు భారీగా వస్తాయన్నారు. తమ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే టాప్లో ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. వైసీపీ నాయకుడు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలన్నారు. ప్రజలు సరైన తీర్పు ఇచ్చినప్పటికీ వారి వైఖరి మారడం లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, కార్పొరేషన్ల డైరెక్టర్లు జగదీష్ గుప్తా, సంతోష్, సంజీవలక్ష్మి, కాణిపాకం ఆలయ బోర్డు మెంబర్ రాజ్యలక్ష్మి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, మార్కెట్ యార్డు డైరెక్టర్లు మారుతి శర్మ, కార్పొరేటర్లు జకియా అక్సారి, పరమేష్, విజయకుమారి, ఫరాజ్ ఖాన్, పద్మలతారెడ్డి, ఖాదర్ భాషా, క్రాంతి, తెలుగు యువత పార్లమెంటు అధ్యక్షుడు అబ్బాస్, నాయకులు హమీద్ బాషా, సుంకన్న, శేషు యాదవ్, రామాంజనేయులు, ఊట్ల రమేష్, బాబు, మోహన్, తిమ్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సురేంద్ర, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా వాళ్ళకి చాలా మందికి తెలుసో తెలీదో అండి, సంతోష్ వచ్చి మైక్రోసాఫ్ట్లో 25 years వెరీ సీనియర్ లెవెల్లో పనిచేస్తున్న అతను. మన ఎలక్షన్స్లో కానీ చాలా ఏళ్ళ నుంచి నాతో బ్యాక్ ఆఫీస్లో కానీ బ్యాక్ బోన్గా సపోర్ట్ చేస్తున్నాడు. మీకు చాలా మందికి తెలియకపోయిండొచ్చు. అంటే ఫ్రంట్కి వచ్చి అంటే హార్డ్ కోర్ పొలిటీషియన్ కాదు, బట్ లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ బీన్ డన్ బిహైండ్ ద బ్యాక్ అనమాట. సో సంతోష్ గారికి ఏపీఐఏసీ డైరెక్టర్ రావడం నాకు ప్రత్యేకించి ఐఎమ్ సో హ్యాపీ అండి. అలాగే చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు జగదీషు, డివిఆర్ డైమండ్స్ అందరికీ తెలుసు. డివిఆర్ డైమండ్స్ సో ఎందుకు ఏపీఐసి కార్పొరేషన్కి అంటే నాకు కూడా ఒక టీం కావాలి కదండి. టీంకి డైరెక్టర్స్ ఉంటే మనకు కూడా, ఎందుకంటే అది చాలా పెద్ద శాఖ. ఏపీఐసి అనేది మోస్ట్ రిచెస్ట్ కార్పొరేషన్ అండ్ బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉండే కార్పొరేషన్. అది నా కింద ఉందన్నమాట. సో మన లో కూడా టీం మనకు కూడా ఉంటే సపోర్ట్గా ఉన్నారు అంటే నాకు కూడా ఈజీగా ఏమైనా ఇష్యూస్ తెలుసుకునేది కానీ లేకపోతే వర్కౌట్ చేసేదానికి కానీ ఈజీ ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు కూడా ఒక టీంకి సపోర్ట్గా కావాలన్నప్పుడు పక్కన గౌరవ్ అక్కను కూడా రిక్వెస్ట్ చేసి, పాణ్యం కాన్స్టిట్యున్సీలో ఉంటారు కాబట్టి ఆయన అక్కడ కూడా అక్కకి రిక్వెస్ట్ చేసిన, అక్కడ కూడా వాళ్ళ ఫాదర్ హీ హాజ్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ పాణ్యం కాన్స్టిట్యున్సీలో గౌరవ్ అక్కకు కూడా కష్టపడిండ్రి. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈరోజు వాళ్ళకి అక్కడ ఆయనకు డైరెక్టర్ పాణ్యం కాన్స్టిట్యున్సీ నుంచి కర్నూలు నియోజకవర్గం నుంచి మన జగదీష్ గుప్తాకి రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ అండి వాళ్ళిద్దరికి రావడం. అండ్ ఇదే కాకుండా చాలామంది మిత్రులు ఎన్నో సబ్జెక్ట్స్ చెప్పారు. 17th వార్డులో కొన్ని వర్క్స్ చేశారండి.
అంటే నేను ఎందుకు చెప్పాలంటున్నా అంటే నేను ఆమెకి ఏం చెప్పలేదు ఈ పనులు చేయాలా అని చెప్పి. దగ్గర ఒక 3 వర్క్స్ 4 వర్క్స్ చేసింది 1 మంత్లో. ఒకటి స్ట్రీట్ లైట్ ఇన్స్టలేషన్ ఇన్ మహబూబ్ కాలనీ, తర్వాత స్పీడ్ బ్రేకర్స్ ఏమో వేయించారు నారాయణ స్కూల్ దగ్గర, తర్వాత చాణక్యపురి పార్క్లో మొత్తం క్లీనింగ్ చేయించింది ఆమె, తర్వాత కొన్ని డ్రైనేజ్కి సంబంధించిన క్లీనింగ్ వర్క్స్, తర్వాత అబ్స్టకల్స్ ఇన్ ద మెయిన్ రోడ్ ఏదో. అంటే నేను ఎందుకు ఇది స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే మన వార్డులలో చాలామంది కార్పొరేటర్లు వార్డ్ ఇన్ఛార్జెస్ కష్టపడుతున్నారు, చేపిస్తున్నారు. బట్ స్వతహాగా ఆమె ఓన్ ఖర్చుతో చేసిందండి, నేను ఆమెకు చెప్పలే. సో వీ షుడ్ రియలీ అప్రిషియేట్ హర్. కి సిస్టమ్ ఎట్లా అంటే ఆర్డర్ ఇచ్చినామా చెప్పినామా అనేది కాదు, దాన్ని మరీ ఫాలో అప్ చేస్తేనే పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అది ఎంత గట్టిగా ఫాలో అప్ చేస్తే గ్యారంటీ పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో మనకు వార్డులలో ఇష్యూస్ ఉన్నా మీరు వెంటబడాలా, వెంటబడి చేపించుకుంటే పనులు అయ్యేదానికి అవకాశం బాగుంటుంది. సందర్భాల్లో రాజకీయంలో ఎన్నో వేదికల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద వేదికల్లో కూడా నేను కూర్చున్నా కూడా టీజీ వెంకటేష్ గారు అని పేరు వచ్చేది. అంత మంచి పేరు సంపాదించారు. మనం కూడా మంచి పేరు సంపాదించాలి దానికోసమే రాజకీయాల్లో వచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది, చేస్తున్నాం. సో మీరు బలోపేతం చేయడం అంటే ఓన్లీ థింగ్ ఈజ్ వర్డ్ ఆఫ్ మౌత్, సోషల్ మీడియా ఎక్కడ ఉందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇది మనం ఏమాత్రం మిస్ అయినా ఇట్ విల్ బి ఏ బ్యాక్లాష్ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూస్ కంటిన్యూస్గా మీరు మాట్లాడుతుంటేనే, పాజిటివ్గా చేస్తుంటేనే మనకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాజిటివ్నెస్ అనేది ప్రతిసారి ప్రజల్లోకి తీసుకోపోవడము, ఎక్స్ప్లెయిన్ చేయడము అని రియాలిటీ చెప్పమంటున్నా. నేనేం లేనిది చెప్పమంటలే, జరిగిందే చెప్పమంటున్నా, చేసిందే చెప్పమంటున్నా. మాట్లాడాలా ఎందుకంటే ఓవర్ నైట్ మ్యాజిక్ చేయలేమండి, మీరు అర్థం చేసుకోవాలా. మన చంద్రబాబు గారు, లోకేష్ గారు, భరత్ గారు అందరు కలిసి సింగపూరు, జపాన్, దుబాయ్ అన్నిటికీ వెళ్ళి ఒక సిఐ సమితి కోసం మన వైజాగ్లో సమిట్ కండక్ట్ చేశారు. అందులో గాను మనకి 4,000 మంది ఎంఓయూలు సైన్ చేశారండి. దాంట్లో 13,50,00,000 ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో దాని నుంచి ఇండైరెక్ట్గా 20 lakhs జాబ్స్ వస్తాయండి. అది ఒక మెయిన్ పాయింట్, మెయిన్ అజెండా. మనకి ఇండస్ట్రీస్ ఉంటేనే మనము ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ నందుకే మన భరత్ గారి డెసిషన్ తీసుకొని చేశారు. మనం పాతకాలంలో చదువుకున్నాము, అశోక్ గారు చెట్లు నాటారు, అది ఇప్పుడు పెద్ద వృక్షాలైనాయి. అదేవిధంగా ఇప్పుడు మన చంద్రబాబు గారు, లోకేష్ గారు, మన భరత్ గారు 175 MSC పార్క్స్ పెడుతున్నారు. దాని నుంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీ నుంచి లాట్ ఆఫ్ రెవెన్యూ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుందండి. ఎవ్రీవన్ టు కంటిన్యూ దిస్ లెగసీ. అంటే ఇదే లెగసీ ఉంటే మనము ఖచ్చితంగా we can see lot of miracles from Bharat garu and Chandrababu garu and Lokesh garu. ముఖ్యంగా మా APIS is one of the richest corporation and highest land bank in India. సో దానికి నాకు ఈ అపాయింట్మెంట్, నాకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. మన సీఎం చంద్రబాబు గారికి, యూత్ ఐకాన్ లీడర్ లోకేష్ గారికి, మన యూత్ అండ్ డైనమిక్ లీడర్ భరత్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు స్టేట్ లెవెల్లో సూపర్ 6 ఇంట్రడ్యూస్ చేశారు. రాష్ట్రంలో ఏకైక లీడరు, కర్నూలుకి సూపర్ 6 పెట్టిన ఏకైక లీడరు మన భరత్ అన్న. రాష్ట్రంలో ఎవరు పెట్టలేదండి. ఆ 6 సూపర్ 6లు అన్ని సూపర్ ఫాస్ట్గా వెళ్తున్నాయండి. ఒకటి మన హైకోర్టు బెంచ్ అనుకోండి, అది అయిపోయింది. ఆయన చేతుల్లోనే తొందరలోనే ఓపెన్ కూడా చేస్తారు, అది ఈ టర్మ్లోనే ఓపెన్ చేస్తారు. అది స్మార్ట్ సిటీ అన్ని చాలా మంచిగా వెళ్తా ఉంది. ఇంకొకటి ముఖ్యంగా మన భరతన్న ఎలక్షన్స్ అప్పుడు నేను ఆయనతో ఆల్మోస్ట్ అన్ని వార్డులు తిరిగాను. ఎక్కడికి పోయినా ప్రాబ్లమ్స్ అన్ని మనకు కర్నూలులో కాలువలు, ఎలక్ట్రిక్ పోల్స్ అవే చెప్తా ఉండ్రి. ఎలక్ట్రికల్ పోల్స్ అండి 500 ఎలక్ట్రికల్ పోల్స్ ఇప్పటిదాకా చేశారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది ఇంత పోల్స్ మేము ఎప్పుడు వేయలేదు, మీ మంత్రి గారు మాతో మంచిగా పని చేయించుకుంటున్నారని చెప్తున్నారు. అట్లా అలాగే 95 ట్రాన్స్ఫార్మర్లు ఎవరు వేయించారు. థ్యాంక్ యూ భరత్ గారు దానికి. అలాగే చాలా మంది కంప్లైంట్స్ ఉంటే మాకు జాబులు లేవు అనేవాళ్ళు. మీరు ఒకటే చెప్పినారు, నేను ఇండస్ట్రీలు తీసుకొస్తా అన్నారు. ఆ దేవుడు కరుణించాడు, కర్నూలు ప్రజలు కరుణించారు, ఇండస్ట్రీ మినిస్టర్ అయినాడు. ఇప్పుడు మన కర్నూలుకి
రిలయన్స్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఏప్రిల్ 2026 లోపల స్టార్ట్ అవుతుంది. దాంట్లో కనీసం ఒక 10,000 జాబులు మన కర్నూలు వాళ్ళకి రాబోతుంది. అలాగే అగస్త్య కంపెనీ వస్తా ఉంది. అట్లనే మన రాష్ట్రంలో 70-80 పెద్ద కంపెనీస్ మన భరత్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక మంచి టీం అండి. అది ఆ టీం ఎట్లుందంటే పరిగెడుతున్నారు. మన సిబిఎన్ గారు 75 ఏళ్ళు ఉన్నా కానీ వీళ్ళని కూడా కొనుక్కేస్తున్నారు. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి వాయుగండ్ల సుబ్బారావు చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన ఆర్యవైశ్య సంఘం నాయకులు వాయుగండ్ల సుబ్బారావు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరానికి చెందిన టీడీపీ నాయకుడు, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు వాయుగండ్ల సుబ్బారావు నివాసంలో జరిగిన పలు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు వాయుగండ్ల సుబ్బారావు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా వాయుగండ్ల సుబ్బారావు బర్త్డే కేక్ను కట్ చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వాయుగండ్ల సుబ్బారావు మనవరాలి నామకరణం వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఏపీఎస్ ఐడీసీ డైరెక్టర్గా నియమితులైన వాయుగండ్ల కౌశిక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకల నేపథ్యంలో వాయుగండ్ల సుబ్బారావు నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు 51వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టినట్లు ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జి గోపీనాథ్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు 51వ వార్డు పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఓపెన్ ప్లాట్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు స్వచ్ఛ కర్నూలు నగరమే ధ్యేయంగా నగరంలోని 51వ వార్డులో అపరిశుభ్రంగా ఉన్న ఓపెన్ ప్లాట్లు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇన్ఛార్జి గోపీనాథ్ యాదవ్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో ఓపెన్ ప్లాట్లలో పెరిగిన మొక్కలను, అలాగే చెత్తా చెదారాన్ని జేసీబీ సహాయంతో తొలగించారు. ఎన్నో సంవత్సరాలుగా తమ కాలనీలో ఇలాంటి ఓపెన్ ప్లాట్ల వల్ల అపరిశుభ్ర వాతావరణం నెలకొందని ప్రజలు తెలియచేయటంతో టీడీపీ వార్డు ఇన్ఛార్జి గోపీనాథ్ యాదవ్ సహకారంతో రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 51వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి గోపీనాథ్ యాదవ్ మాట్లాడుతూ తమ వార్డు పరిధిలో ఓపెన్ ప్లాట్లలో పెరిగిన చెట్లు, పేరుకున్న చెత్తాచెదారం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గోపీనాథ్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ క్రమంలోనే నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. చెత్తా చెదారంతో కూడిన ఓపెన్ ప్లాట్ల వల్ల నగర సుందరీకరణ కూడా దెబ్బతింటుందని తెలిపారు. దీనికి తోడు దీంట్లో ఉన్న విషపు కీటకాల వల్ల ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఓపెన్ ప్లాట్లు ఉన్న యజమానులు స్వచ్ఛందంగా తమ ప్లాట్లలో ఉన్న చెట్లను తొలగించి నగరపాలక సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఏదైతే ఇక్కడ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయో ఇక్కడ చాలా ఘోరంగా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మేము పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ చాలా మంది దిబ్బలాగా తయారైపోయి ఇక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా చెత్త వేయడం, ఇట్లా వేయడం వల్ల మొత్తం పేరుకపోయి దీన్ని మొత్తం ఇది చేయడం జరిగింది. దీన్ని భరతన్న దృష్టికి తీసుకోవడంతో మన భరతన్న గారు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని క్లీన్ చేయాలా, దీన్ని క్లీన్ చేస్తేనే మనం మొత్తము ఈ గేర్కి ఒక చుట్టుపక్కల ఏదైతే ఉందో ఈ దిబ్బ ఉందో ఇక్కడ దోమలు రావడం కానీ, ఇంకోటి దీంట్లో ముంగిసలు కానీ, దీంట్లో పాములు కానీ కొన్నేళ్ల నుంచి ఇక్కడ మేము చంపడం జరుగుతుంది. కానీ అదే విధంగా ఈ ముంగిసలు పాములు అనేది ఇట్లా పెరుగుకుంటూ పోవడం వల్ల దీని ఒక పెద్ద దిబ్బని ఈరోజు జేసీబీ పెట్టి ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయి, అలాగే టీజీ భరతన్న గారి సహకారంతో ఈరోజు మేము దీన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. చేసుకుంటా పోతే కర్నూలు ప్రజలు కూడా అన్నని ఎప్పుడు ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాము. భరతన్న ఇటువంటి ఆలోచనలతో ఇంకా కర్నూలు గతంలో ఉన్న కర్నూలుని రేపొద్దున జరిగే కర్నూలుని రూపురేఖలు మారుస్తానని ఈ కర్నూలు ప్రజల నుంచి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇంటి పక్కనే ఉంది దిబ్బ 40 ఏళ్ల నుంచి. దీని ఎవరు పట్టించుకోవడం లేకుండా ఇప్పుడు భరత్ గారు పట్టించుకున్నందుకు మా పిల్లలకి బాగుంటుంది, క్లీన్ చేయించుకోమని కోరుకుంటున్నాం. గారికి తెలియజేయడం జరిగింది. టీజీ భరత్ అన్న గారు దీనికి ఇక్కడ నుంచి ఇది తొలగించడానికి సహకరించారు. ఈ దిబ్బ వల్ల ఇక్కడ దోమలు, ముంగిసలు, పాములు ఇక్కడ చాలా స్థావరం చోటు చేసుకున్నాయి. పిల్లలకు దీనిల వల్ల ఇబ్బంది ఏం జరగకుండా టీజీ భరతన్న గారికి కృతజ్ఞతతో
కర్నూలు నగరాన్ని స్వచ్ఛ కర్నూలు నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కీలక చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. ఈ మేరకు నగరంలో 27వ వార్డులో జేసీబీలతో క్లీన్ అండ్ గ్రీన్ సిటీ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగర పరిధిలోని ఖాళీ స్థలాల్లో విస్తరించిన పిచ్చి మొక్కల తొలగింపునకు 27 జేసీబీలతో స్పెషల్ డ్రైవ్ను నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ ప్రారంభించారు. నగరంలోని 5 రహదారుల కూడలి సమీపంలోని పాత ఎస్పీ బంగ్లా వద్ద జెండా ఊపి ఈ స్పెషల్ డ్రైవ్కు కమిషనర్ శ్రీకారం చుట్టారు. అనంతరం బుధవారపేట శ్మశాన వాటిక పక్కన కొత్తపేట ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో విపరీతంగా ఉన్న పిచ్చి మొక్కల తొలగింపును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల వల్ల పాములు, తేళ్లు, దోమలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని, పందులు ఆవాసంగా మార్చుకొని పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నాయని, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. నగర శుభ్రత, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తప్పనిసరిగా అమలు చేస్తున్నామన్నారు. విస్తరిత ప్రాంతాల్లో ఖాళీ స్థలాల సమస్య అధికంగా ఉండడంతో ఆయా డివిజన్లకు అవసరమైన మేర జేసీబీలను కేటాయించి ఒకేసారి శుభ్రత పనులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు గౌరు చిరుతారెడ్డి, బొగ్గుల దస్తగిరిల చొరవతో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి 27 జేసీబీలను అందించడం అభినందనీయమన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ నగర లక్ష్యం సాధ్యమవుతుందని, శుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి నగరపాలక సంస్థకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఖాళీ స్థలాల యజమానులు స్వచ్ఛందంగా శుభ్రత పాటించకపోతే నగరపాలక సంస్థ చర్యలు తీసుకుని జరిమానాలు విధిస్తుందని, జరిమానా చెల్లించిన తర్వాతనే సంబంధిత భవన నిర్మాణ అనుమతులు, వీఎల్టీ, ఆస్తి పన్ను ప్రక్రియలు చేపడతామని కమిషనర్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఆ స్థలాలను కార్పొరేషన్ కార్యకలాపాలకు వినియోగించుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈలు పవన్ కుమార్ రెడ్డి, శ్రీనివాసన్, ఏఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 23వ వార్డు పరిధిలో ఉన్న శ్రీ టీజీ వెంకటేష్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్న 20 సెంట్ల స్థలంలో పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఆ వార్డు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. నగరంలోని 23వ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్లో ఉన్న శ్రీ టీజీ వెంకటేష్ ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని స్థానిక టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వార్డుకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 23వ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తమ వార్డు పరిధిలో ఉన్న శ్రీ టీజీ వెంకటేష్ ప్రాథమిక పాఠశాలను ఆనుకొని ఉన్న 20 సెంట్ల ఖాళీ స్థలాన్ని కొందరు అక్రమంగా రిజిస్టర్ చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఈ 20 సెంట్ల ఖాళీ స్థలంలో పార్కు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. త్వరలోనే ఇక్కడ పార్కు నిర్మాణం చేపడితే కాలనీవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు విలువైన 20 సెంట్ల స్థలం కూడా సద్వినియోగం అవుతుందని వెల్లడించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని అన్ని వార్డులతో పాటు తమ వార్డు అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రజలు వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను గమనించి తమకు సంపూర్ణ సహకారం అందచేయాలని కోరారు. ఈరోజు శ్రీరామ్నగర్ 23వ వార్డులో నాలకట గుడి పక్కనే హెల్త్ సెంటర్ టీజీ వెంకటేష్ సార్ కట్టించినది. టీజీ వెంకటేష్ సార్ కట్టించిన స్కూలు ఈ పక్కనే ఒక దాదాపు అంటే కానీ ఒక 20 సెంట్ల స్థలము వేరే వాళ్ళు పట్టాలు చేయించుకోవాలని చూస్తున్నారని మా దృష్టికి రావడం జరిగింది. ఇక్కడ గేరి ప్రజలందరిది ఈ స్కూల్లో ఉండే చిన్నపిల్లలు ఇప్పుడు మేము నిలబడింది స్కూల్ పైన నిలబడినాం. స్కూల్ కానుకొని ఉన్న పక్కనే కాంపౌండ్ పక్కనే మనకు పార్కు కట్టిగల సార్. స్కూల్ పిల్లలకు సంబంధించినది కానీ పెద్దవాళ్ళకు జిమ్ సామాన్కి సంబంధించినది కానీ అన్ని విధాలుగా పొల్యూషన్కి బాగుంటుంది, మాకు చెట్లు కానీ అన్నీ కానీ బాగుంటుందని స్కూల్ సార్ వాళ్ళు కానీ ఏరియా ప్రజలందరం చెప్పడం జరిగింది. ఇక్కడ మేము బూత్ ఇన్ఛార్జ్లం అందరం రావడం జరిగింది. అదేవిధంగా తిమ్మప్పన కానీ, గౌస్ భాషన కానీ, ప్రతాపన కానీ, మద్లెట్ మామ కానీ, మా మేరక్క కానీ, మా నారాజన కానీ, అదేవిధంగా వీరేశన్న కానీ మేమందరం ఇక్కడ వచ్చి మా భరసార్ దృష్టికి తీసుకొని పోయి మేము అన్నీ ఇక్కడ పార్కు కట్టించే విధానం చేస్తాం తల్లి. శ్రీరామ్ నగర్ ప్రజలందరూ భారీ ఎత్తున వర్క్ జరుగుతుంది కాబట్టి మీరు మా భరసార్ చేసే డెవలప్మెంట్ అన్ని గుర్తుపెట్టుకోండి. మా సార్కు మేము సమస్యలు చెప్పి మేము పనులు చేపిస్తున్నాము కాబట్టి
మీ నెక్స్ట్ కార్పొరేటర్ ఎలక్షన్లు జరుగుతున్నవి, మీరు భారీ ఎత్తున గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము. 33 వార్డుల్లో మా భరోసాకి మేము గిఫ్ట్గా ఇస్తే కన్నా మా అభివృద్ధి చూసి మీరు ఓట్లేస్తే మేయర్ కూడా మనకే ఉంటాడు కాబట్టి విజయం మనమే సాధించినట్టు అవుతుంది. మీరు మా భరోసాని గెలిపించినందుకు శ్రీరామనగర్ ప్రజలందరికీ నమస్కారాలు పెడుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన క్లినిక్ లో వృద్ధులకు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లను ఆయన పంపిణీ చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. కర్నూలులోని గురుదత్త పాలిక్లినిక్లో డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు స్వెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. వృద్ధులను ఆదరించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ధనవంతులు పేదవారికి తగిన సహాయం చేయాలని కోరారు. వృద్ధులను సంరక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు ధనవంతులు కూడా సహాయం చేయాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. చలి ఈ డిసెంబర్ మాసంలో తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఒక మనిషి జీవిత దశలలో బాల్యం ఒక్కటే సంతోషంగా ఆనందంగా ఉంటుంది. తర్వాత చుట్టూ ఉండే సమాజము ఎన్విరాన్మెంట్ వలన మనిషి యొక్క మైండ్ పొల్యూట్ అయిపోయి రకరకాలుగా జీవిస్తున్నారు. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో, యాంత్రిక యుగంలో మనిషి యొక్క జీవితం చిందరవందరగా అయిపోయి సమాజంలో చాలా మందికి అసలు మనం ఎందుకు జీవిస్తున్నాము అనే పరిస్థితి కూడా తెలియడం లేదు. ఈరోజు ఇక్కడ స్థానిక గురుదత్త పాలిక్లినిక్లో, గాయత్రి ఎస్టేట్లో మా క్లినిక్లో నిరుపేదలకు, ముఖ్యంగా వృద్ధులకు చలి తీవ్రతను తట్టుకునే శక్తి కోసమని ఉడతా భక్తిగా స్వెటర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనిషి జీవన దశలలో వృద్ధాప్యం అనేది ఒక శాపంగా మారిపోయింది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ 60 years దాటినాక డయాబెటీస్, హైపర్ టెన్షను, చర్మ సమస్యలు, కీళ్ళ నొప్పులు, మతిమరుపు, నిరాదరణకు గురి కావడము, ఇటువంటి సమస్యల వలన వాళ్ళు కృంగిపోయే అవకాశం ఉంది. వాళ్ళని ఆదరించాలి. సమాజంలో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని ఉంటారు. హ్యావ్స్ అనే వాళ్ళే హ్యావ్ నాట్స్ను చూసుకోవాలి. తప్పదు, అది ఒక బాధ్యతగా తీసుకొని నలుగురికి సహాయం చేసే గుణం అందరూ అలవర్చుకోవాలని, ఈ సమాజాన్ని ఆ రకంగా ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ నెల 8, 9 తేదీలలో రాజమండ్రిలో జరిగిన ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి ఊషు పోటీలలో కర్నూలు క్రీడాకారులు ప్రతిభ కనబరిచి అభినందనీయమని జిల్లా ఊషు సంఘం అధ్యక్షుడు బిజినపల్లి సందీప్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 8, 9 తేదీలలో రాజమండ్రిలో జరిగిన ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి ఊషు పోటీలలో ప్రతిభ కనబరిచిన కర్నూలు జిల్లా క్రీడాకారులను జిల్లా ఊషు సంఘం అధ్యక్షుడు బిజినపల్లి సందీప్ అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఊషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఊషు సంఘం అధ్యక్షుడు బిజినపల్లి సందీప్ మాట్లాడుతూ రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా క్రీడాకారులు 2వ స్థానంలో నిలిచారని, అలాగే 39 పతకాలు సాధించారని అభినందించారు. అనంతరం జిల్లా ఊషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో తమ క్రీడాకారులు ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పథకాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ నెల 8, 9 తేదీల్లో రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా వుషు ఛాంపియన్షిప్లో మన కర్నూలు వాళ్ళు 2nd ప్లేస్ వచ్చింది. మరి 13 గోల్డ్ మెడల్తో 2nd ప్లేస్లో నిలిచారు. 16 మెడల్స్ ఈస్ట్ గోదావరి వాళ్ళు 1st ప్లేస్లో నిలిచారు. మరి ఈరోజు పెద్ద మార్కెట్ దగ్గర ఉన్న గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ నందు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఊషు సంఘం అధ్యక్షులు బిజినేపల్లి సందీప్ సార్ గారు వచ్చేసి పిల్లలని అభినందించారు. మరి ఈ మెడల్ సాధించిన చిన్నారులకు పథకాలను, సర్టిఫికేట్లను అందజేశారు. ఈ నెల 8, 9వ తేదీలలో రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా వుషు పోటీలకు మన కర్నూలు నుండి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దాంట్లో 13 గోల్డ్ మెడల్స్,
20 వరకు సిల్వర్ మెడల్స్ సాధించడం ఎంతో గర్వకారణం. కర్నూలు రాష్ట్రం మొత్తంలో కర్నూలుకి సెకండ్ ప్రైజ్ తీసుకురావడం చాలా అదృష్టం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తారని చెప్పేసి, విన్నర్గా నిలుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇలాంటి పోటీలు ఇంకా ఎన్ని జరిగినా మీరంతా కాన్ఫిడెంట్గా పార్టిసిపేట్ చేసి మన కర్నూలు పేరు ఇంకా మంచి స్థాయిలో నిలబెడతారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.